నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు హోమియోపతిలో మామూలుగా వేరే వేరే వాటికి కొన్ని అసలు ఇందులో మందులు ఉంటాయా, తగ్గుతాయా, లేకపోతే స్లోగా ఉంటుందేమోనని ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అందరికీ. అయితే మానసికమైన సమస్యలకి కూడా ఈ మందులు బాగానే పనిచేస్తాయి, ఫాస్ట్గా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మానసికంగా అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, యాంగ్జైటీ తర్వాత ఫియర్, ఇంకా దాన్ని మించిపోయింది ఏంటంటే మనకు ప్యానిక్ సిచ్యువేషన్లో ఎవరు పట్టుకోలేరు వాళ్ళను. వాడు ప్యానిక్లో ఏంటంటే ఇప్పుడు మనకు 11th by 7th అక్కడ యూఎస్లో ట్విన్ టవర్స్ కూలినప్పుడు పైనుంచి కిందకి దూకేస్తారు పర్సన్. అక్కడ బిల్డింగ్ ప్యానిక్ అయినప్పుడు వాడికి ఏం జరుగుతుందో తెలియదు. దట్ ఈజ్ ప్యానిక్ కండిషన్. ఆ ప్యానిక్ కండిషన్కు స్టేజ్ని బట్టి మనము మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. యాంగ్జైటీని బట్టి, ప్యానిక్ని బట్టి, అట్లా ఫ్రైట్ని బట్టి. కొంతమందికి అదే ఫియర్ మిగిలిపోయి ఉంటుంది. ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు ఒక డెడ్ బాడీని చూసింటారు, అప్పటి నుంచి డెడ్ బాడీ అంటే భయం, అది ఇన్నా భయము, టచ్ చేసిన భయం ఉంటుంది. వాళ్ళకు రిమైనింగ్ ఫ్రైట్ అని దీని మీద మనకు ఎలిమెంట్స్ ఫ్రమ్ రిమైనింగ్ ఫ్రైట్ కింద వాళ్ళకు అదే సీను, అదే వాయిస్, అదే వాళ్ళకు గుర్తొస్తుంటుంది ఎప్పుడు టచ్ చేస్తే దాన్ని. సో అందుకని వాళ్ళు ఎప్పుడు దాన్ని టచ్ చేయనివ్వరు. అక్కడ వాళ్ళకు ఓపియం అనే డ్రగ్ ఉంటుంది, మనం నల్ల మందని వాడతాం కదా, అది హోమియోపతిలో ఉంది. వేస్తే ఆ ఫియర్ పోతుంది వాళ్ళకు. లేదంటే లైఫ్ టైం వాళ్ళంతా భయపడతారు. సపోజ్ ఒకసారి లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు సపోజ్ స్ట్రక్ అయిపోయి సంథింగ్ అయింది, అప్పటి నుంచి వాడికి భయం. ఆ భయం వల్ల వాడికి మళ్ళీ ఒకసారి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. భయం తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఓపియం అనే మందు వేస్తే అంటే పవర్ చూసుకొని వేసుకోవాలి. 200, 1M, 10M అనేది నియర్ బై డాక్టర్ని కలిసి వేసుకుంటే ఎక్సలెంట్ తగ్గుద్ది అన్నమాట. ఇవి భయాలు కదా డాక్టర్. అయితే కోపాలు ఉంటాయి కొంతమందికి, ఒకళ్ళని హేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్ అనుకుందాము, అప్పుడు ఒకసారి ఫెయిల్ అయితే ఇంకా కంప్లీట్గా అబ్బాయిని హేట్ చేయడం, లేకపోతే వీళ్ళ అమ్మాయిని హేట్ చేయడం, ఇంకెప్పటికీ వాళ్ళని హేట్ చేస్తారు ఎవరిని చూసి. ఇంకా ఫిక్స్డ్ నోషన్స్ ఉంటారు వాళ్ళు, అంత ఇంకా వాళ్ళకు ఇదే జరుగుద్ది అనేటువంటి భయము, ఆ సెన్సిటివ్నెస్ ఉన్నందుకు వాళ్ళకు అలా చేస్తారు. హేట్రెడ్ టువర్డ్స్ అనేది వాళ్ళకు అది డెవలప్ అయిపోద్ది. దాన్ని కూడా మనం న్యూట్రల్ తీసుకురావచ్చు, ఆ హేట్రెడ్నెస్ను. అంటే ఒకసారి మగవాడి దగ్గర ఇదైపోతే మగవాళ్ళు అంటేనే మొత్తం అసహ్యం పెట్టుకోవటము, ఆడవాళ్ళ దగ్గర ఒకసారి వాడు డిసీవ్ అయిపోతే కనుక అక్కడి నుంచి వాళ్ళను దూరం పెట్టేయటము, ఆడవాళ్ళంతా మంచోళ్ళు కాదని చెప్పటము, ఈ ఫిక్స్డ్ నోషన్స్కి వస్తారు. దానికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. హేట్రెడ్ టువర్డ్స్ ఉమెన్, టువర్డ్స్ మెన్, టువర్డ్స్ చిల్డ్రన్, టువర్డ్స్ గర్ల్స్, ఇట్లా రూబ్రిక్స్ ఉన్నాయి. అవి చూసుకొని మనం మెడిసిన్ ఇస్తే మంచిగా కంట్రోల్ అవుతుంది హేట్రెడ్నెస్ కూడా. ఈవెన్ లవ్ డిజపాయింటెడ్ వాళ్ళకి కూడా ఏమవుతుంది, ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకొని మనం ఇది చేసుకోవచ్చు. కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్స్ అంటే చాలామంది రకరకాల డిప్రెషన్స్లో ఉంటారు. ఓకే, ఇలాంటి డిప్రెషన్స్కి మందులు వేరే వేరే పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయా, వాళ్ళ సిచ్యువేషన్, కండిషన్? అవునండి, అవును. డిప్రెషన్ అంటే సంథింగ్ వాల్యుబుల్ థింగ్స్ లాస్, ఎలిమెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ థింగ్స్. మనీ కోల్పోవడం, లవ్ ఫెయిల్యూర్, లేకపోతే ఫ్యామిలీని దూరం అవ్వడం, ఫ్యామిలీ మెంబర్ దూరం అవటము, ఫ్రెండ్ దూరం అవటము, ఫ్రెండ్ మిస్ అయిపోవటము, ఫ్రెండ్తో గొడవపడి దూరం కట్ అయిపోవటము, ఇవి ఏం జరిగినా కూడా మనం తీసుకొని దాన్ని డిప్రెషన్ కింద ఇవ్వచ్చు. దాని కండిషన్ బట్టి మనకు మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ప్లస్ వాట్ ద రియాక్షన్ ఆఫ్ ది పేషెంట్, హౌ మచ్ రియాక్షన్ ఇస్ దేర్, దానికి వాడి రియాక్షన్ ఏంటి, డిప్రెషన్ అయ్యాడు, ఏం చేస్తున్నాడు నెక్స్ట్, వాట్ ఈజ్ డూయింగ్ రైట్ నౌ అనే దాని మీద కూడా మనకు ఉంటుంది డ్రగ్ సెలెక్షన్ అనేది. కొంతమంది ఇప్పుడు ఇగ్నిషియా అనే డ్రగ్లు ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లో ఉంటే కనుక బయటికి నవ్వుతూ మంచి ఫేస్ ఉంటుంది, కానీ లోపల ఇంటర్నల్గా వాళ్ళు సైలెంట్ గ్రీఫ్ అంటారు దాన్ని. సైలెంట్ గ్రీఫ్తో వాళ్ళు నడిపిస్తూ ఉంటారు బండిని. అట్లా ఇగ్నిషియా ఉంటుంది. స్టాఫ్సాగ్రీ అనే మందు ఉంటుంది. వాళ్ళు అన్ని ఎమోషన్స్ని సప్రెస్ చేసుకొని ఉంటారు, అన్ని ఆల్ ఎమోషన్స్. ఇంట్లో సపోజ్ బయటికి పోని ఎవరు ఒక కాలేజ్కి వెళ్ళే గర్లే ఉంది, తను పంపించట్లేదు, ఫ్రెండ్స్తో పంపించట్లేదు, పార్టీకి పోయినట్లేదు, ఫంక్షన్ పోనివ్వట్లేదు, ఫ్రెండ్స్తో కలవనియట్లేదు, ఏమీ ఎక్కువ అడగాలంటే కూడా మాట్లాడనియట్లేదు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు. ఈ సప్రెస్డ్ ఎమోషన్స్ ఉన్నా కూడా వాళ్ళలో సిమ్టమ్స్ ఏదన్నా ఇట్లా డిప్రెషన్ కానీ ఇలాంటి రావచ్చు. అలాంటి టైంలో కూడా మనం స్టాఫ్సాగ్రీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్, నాకు తెలిసి మా క్లయింట్ ఉన్నారు, తను వాళ్ళ ఫాదర్, ఆ పాప వాళ్ళ ఫాదర్ వచ్చేసి మొత్తం 3 స్టేట్స్కి ఏదో మార్కెటింగ్ చేస్తాడు, బిజీ, ఎప్పుడు ఫ్లైట్లోనే ఉంటాడు, సో టైం ఉండదు. మదర్ కూడా ఏదో పిల్లలకు ఎడ్యుకేషన్ దాంట్లోనే ట్రైనింగ్ ఇస్తుంటుంది, టీచర్స్కే ట్రైనింగ్ ఇస్తుంది ఆవిడ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తుంది.
సరే వాళ్ళు ఇంత బిజీలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పాప మీద ఏంటంటే ఒకతే పాప ఇద్దరు పాపలు, పెద్ద పాప మీద ఓవర్ కాన్సన్ట్రేషన్ అంటే ఎంత కాన్సన్ట్రేషన్ అంటే అమ్మాయికి ఇంకా విడిగా సపరేట్గా ఉండడానికి ఒక 1 అవర్ కూడా టైం ఉండకుండా అంత బిజీగా పెడితే అమ్మాయి ఎమోషన్స్ అన్నీ సప్రెస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ షీ ఈజ్ నాట్ ఏ మిషన్. వాళ్ళు ఒక మిషన్ లాగా పెట్టేసి సప్రెస్ చేయడం వల్ల ఏమవుద్దంటే అమ్మాయికి ఎమోషన్స్ అన్నీ సప్రెస్ చేయడం వల్ల అవి బ్రేక్ అయిపోయి one fine day she used to telling that she is not they are not their own father and mother. They are not my parents, this is not my house, I want to go my own home అని మొత్తం లగేజ్ అని సర్దేసుకొని కార్లో పెట్టేసుకుందాం 15 రోజులు. అటువంటివి కూడా ఉంటాయి అనమాట. అంటే అందుకే పిల్లలను మనము అంత వాళ్ళను ప్రెజర్ పెట్టకూడదు. ఇవన్నీ ఫీల్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయిపోయి కరెక్టే ఆయన సంపాదిస్తున్నాడు కదా, నేను ఇంట్లో ఉండి రిలాక్స్గా ఉందాము, కూల్గా ఉందాము, పిల్లలను చూసుకున్నాం, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం రేపు ఉండేది, రేపు వాళ్ళు పిచ్చోళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉపయోగం ఏముంది అని అప్పుడు గ్రహిస్తారనమాట. అందుకని అది కూడా జరిగింది. ఆ కేసులో కూడా మేము స్టాఫ్ సెక్రటరీ 10M ఇస్తే ఆ కేసు మొత్తం రిజాల్వ్ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ నౌ. కొందరు మ్యానియాక్ అనే పేరు కొందరికి పెడుతున్నారు, ఏ సందర్భంలో అలా అంటారు? మ్యానియాక్ అంటే దట్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ కంట్రోల్. మన కండిషన్లో వాళ్ళు ఉండరు. అది రిలీజియస్ మేనియా ఉండొచ్చు, సెక్సువల్ మేనియా ఉండొచ్చు, రకరకాల మేనియాస్ ఉంటాయి. వాటి చూసుకొని మనం దాని కండిషన్ బట్టి వాళ్ళు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు. కొందరికి లేడీస్లో ఎక్కువ ఎక్సెసివ్ సెక్సువల్ డిజైర్స్ ఉండి మేనియాక్లో ఉంటారు, దానికి డ్రగ్స్ ఉన్నాయి హోమియోలో, ఈవెన్ ప్లాటినా అనే డ్రగ్ దానికి వర్క్ చేస్తుంది. అలాగనే జెంట్స్లో ఉండొచ్చు, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. మేనియా అంటే ఇంకా రిలీజియస్ మేనియాలో స్ట్రమోనియము, నేను చెప్పిన డ్రగ్స్ కెన్నాబిస్ ఇండికా, వెరాట్రమ్ ఆల్బమ్, హయోసామస్, బెలడోనా, ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి. అవి చూసుకొని మన కండిషన్ బట్టి ఇచ్చుకోవాలన్నమాట. స్ట్రమోనియం అనే డ్రగ్ కూడా మనకు రిలీజియస్ మీనియాలో బాగా పనిచేస్తుంది. ఏంటంటే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, ప్యానిక్ అండ్ వైలెన్స్ ఉంటుంది. ప్యానిక్ అండ్ వైలెంట్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళని చూస్తే మనకు కూడా ఆ ఫ్రైట్, ఆ ప్యానిక్ వైబ్రేషన్స్ మనకు కూడా తగులుతుంటాయి. వీఆర్ ఆల్సో విల్ గెట్ దట్ వైబ్రేషన్స్. అది అనిపించినప్పుడు మనం స్ట్రమోనియం వేయాలి. మళ్ళీ వాళ్ళు బయటకు నవ్వుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకేం కాదు. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ బీపీ చూస్తే 240/110 ఉంది, 200/110 వచ్చింది సడన్గా. మనం టెన్షన్ పడుతుంటాం, ఈయన ఇప్పుడు అర్జెంటుగా చూయించుకొని ఏదైనా అడ్మిట్ అవ్వాలనేసిన కండిషన్ అది. నేను ఒక 6 నెలల నుంచి బీపీ టాబ్లెట్స్ వేయట్లేదు డాక్టర్ గారు అంటాడు మన ఎదురుకి వచ్చి. మనమేమో అర్జెంటుగా మీరు ఇమీడియట్ స్టార్ట్ చేయమంటే లేదు డాక్టర్ గారు పర్లేదు అంటాడు. మనకి ఇక్కడ షేకింగ్ స్టార్ట్ అవుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అనేది. డాక్టర్ కూడా వైబ్రేషన్స్ వస్తాయి. అటువంటి సిచ్యువేషన్ అతను నవ్వుతూ ఉంటాడు మళ్ళీ, కానీ అతనికి లోపల ఫియర్ ఉంటుంది, మళ్ళీ అతని లోపల ప్యానిక్ ఉంటుంది, పైకి నవ్వుతుంటాడు. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ స్ట్రమోనియం. ఉన్నప్పుడు మనం ఆ స్ట్రమోనియం అనే డ్రగ్ వేస్తే కనుక బీపీ కంట్రోల్కి వస్తుంది, తనకు ఉన్నటువంటి ఆ ఫియర్ కానీ లోపల అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈవెన్ అదే సేమ్ కరోనా సిచ్యువేషన్లో కూడా అంతే, ప్యానిక్ ఏమవుతుందో తెలియదు, ప్యానిక్ అయిపోతారు. వాళ్ళకు కూడా స్ట్రమోనియం ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. అయితే కొంతమంది చాలా బాసీగా బిహేవ్ చేయడం, ఫ్రెండ్స్లో ఉంటారు, ఇంట్లోనూ ఉండొచ్చు, చాలా డామినేటింగ్గా ఉండే ఈ పర్సనాలిటీస్ కొంచెం ఎక్సెస్ అయితే వాళ్ళ బిహేవియర్, దానికి కూడా మందులు ఉంటాయా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే మనకు అది ఏ బిహేవియర్ అయినా మనకేంటంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఏ బిహేవియర్ అయినా కన్స్ట్రక్టివ్గా, డిస్ట్రక్టివ్గా ఉంది, అవతల ఫ్రెండ్తో కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్లో మనం మారాలి. తప్పకుండా మారితే కనుక అది సెట్ అవుతుంది అనమాట. దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉంది, అవతల ఫ్రెండ్ తనతో ఎక్కువ రోజులు ఉండలేడు, ఇంకా డివైట్ అయిపోతాడు. అట్లా కాకుండా మళ్ళీ మనం వాడిని కొంచెం న్యూట్రల్లో తీసుకొస్తే మళ్ళీ వాడు ఫ్రెండ్స్ తోటి వాడు చేయగలడు. డామినేషన్ కొంత ఉండాలి, కానీ మరీ మరీ డామినేషన్ ఉంటే వాడిని ఎవరు వాడి దగ్గరికి రానియరు. అట్లా డ్రగ్స్లో మనకు యాక్చువల్గా లైకోపోడియం అనే డ్రగ్ ఉంది. డామినేషన్ అంటే ఓన్లీ ప్లాటినా ఒకటి ఉంది. అసలు వాళ్ళు కింద తక్కువగా చూస్తారనమాట, ఈడెంత అన్నట్టు చూస్తారనమాట. దట్ ఈజ్ ప్లాటినా. లైకోపోడియం ఏంటంటే అందితే కాళ్ళు, అందకుంటే జుట్టు. అవకాశం ఉన్నప్పుడు వాడు కాళ్ళు పట్టుకుంటాడు, అవకాశం లేనప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవకాశం ఉందంటే జుట్టు పట్టుకుంటాడు. ఈ డ్రగ్ ఇచ్చుకోవచ్చు మనం. కొంతమంది ఇప్పుడు సపోజ్ అన్ని ఫీల్డ్లో ఉంటారు, అట్లా
డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు వాడు సార్ ప్లీజ్ అంటే డెవలప్ అయిన తర్వాత నువ్వెంత అన్నట్టు అంటాడు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లైకోపోడియం డ్రగ్ ఇచ్చినప్పుడు అది సెట్ అవుతుంది. అయితే కొంతమంది ఇన్ఫీరియారిటీ ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదో ఒక ట్రబుల్ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వచ్చు, లేదంటే జాబు, ఇంకా రకరకాల కారణాలు, వాళ్ళ సోషల్ కండిషన్. అలాంటి ఇన్ఫీరియారిటీకి సంబంధించిన వాటికి కూడా మందులు ఉంటాయి హోమియోపతిలో. వాళ్ళు మిగతా వాళ్ళకంటే తను తక్కువగా అని ఊహించుకోవటం, దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఈవెన్ అందువల్లనే వాళ్ళ కొంతమంది స్టేజ్ ఫియర్, ఎగ్జామ్ ఫియర్ ఇలాంటి లక్షణాలన్నీ కనపడుతుంటాయి. నేను చేయలేనేమో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మెయిన్ ఇక్కడ. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను అది సక్సెస్ అవ్వలేనేమో ఈ ఫియర్ ఉంటుంది. ప్లస్ నేను అందరికంటే తక్కువగా ఉన్నాను, షార్ట్ ఉన్నాను, ఈ ఫీలింగ్, సన్నగా ఉన్నాను, ఇవన్నీ అపీరెన్స్, సోషల్ అపీరెన్స్ గురించి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తీసుకొని మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతి, లైకోపోడియం, సల్ఫర్, కాల్కేరియా కార్బ్ ఇలాంటివి ఉన్నాయి. చూసుకొని మనం మెడిసిన్స్ కరెక్ట్ ప్రిస్క్రైబ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు.